గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. సో ఈరోజు నా పేరు అభిషేక్ చేత, డైరెక్టర్ వాసవి గ్రూప్ నుంచి. వాసవి అర్బన్ ప్రాజెక్టు వద్ద రీసెంట్గా కస్టమర్స్ నిరసన తెలిసిన విషయం మీకు అందరికి తెలిసిందే. చాలా యూట్యూబ్ ఛానల్స్లో, ఫేస్బుక్ ఛానల్స్లో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన దానికోసం అసలు వివరణ ఏంటి, ఎందువల్ల ఆందోళన జరిగింది, మా వైపు నుంచి ఏమేమి ఉన్నాయో నిజాలు చెప్పడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ మా గ్రూప్ తరఫున ఆర్థిక స్వాగతం. అండ్ ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే కస్టమర్స్ ఏ విధంగా నిరసన చేశారో దాని మీద మా రెస్పాన్స్ తోని మేమన్నీ మీకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ దుర్ఘటన అనేది ఏదైతే నిరసన తెలిపే సబ్జెక్ట్ ఉందో కస్టమర్స్ది అసలు అవసరం లేని విషయం అని నేను అనుకుంటున్నాను. సో దీనికి ప్రత్యేకంగా మా స్టాఫ్ అందరూ కూడా ఒక 1 minute సైలెన్స్ పాటించాలని నేను కోరుకుంటున్నాను. నాకు అర్థమైన విషయం ఏంటంటే, వాసవి అర్బన్ గురించి అందరికి కూడా కొన్ని సందేహాలు అండ్ కస్టమర్స్కు కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నమాట వాస్తవమే. సో దానికోసము పబ్లిక్ మరియు మా కస్టమర్స్కు మీ ద్వారా క్లారిటీ తీసుకోవడానికి ప్రతి ఒక్క హక్కు ఉంటుంది. ఈ హక్కు కస్టమర్స్ వినియోగించుకోవచ్చు, మేము దాన్ని స్వాగతిస్తున్నాము. సో దే హ్యావ్ రైట్ టు నో ఆల్ ద ఇన్ఫర్మేషన్. సో మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి నేను ఈరోజు ముందుకు వచ్చాను. సో దాని ముందుకు వెళ్తుంటే కనుక వాసవి గ్రూప్ సంస్థ మీ అందరికి తెలిసిన విధంగా 1992లో మా చైర్మన్ విజయ్ కుమార్ గారి చేత స్థాపించి ఎన్నో ప్రాజెక్ట్స్ను హైదరాబాద్ సిటీలో సక్సెస్ఫుల్గా డెలివర్ చేయడం జరిగింది. కమర్షియల్ ప్రాజెక్ట్స్, హైరైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ప్లస్ రీటైల్ ప్రాజెక్ట్స్ గత లాస్ట్ 2 decadesలో మేము అందివ్వడం జరిగింది. సో ఈ ప్రస్తుత సిచ్యువేషన్ మనకు ఎవరో నిరసన తెలిపారు, దీని సబ్జెక్ట్ డిస్కషన్ అనేది చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిన విధంగా ఈ మీడియా ఛానల్స్లో లేదా మెయిన్గా యూట్యూబ్లో ఇంతకుముందు నేను చూసుకుంటే కనుక ఈ అన్ని ఛానల్స్లో కూడా మనకి ఎక్కడో లీగాలిటీ లేదని, ఇదేదో ఫ్రాడ్ అని, ఇదేదో రాంగ్ అని చెప్పారు. అటువంటి ఏం లేవండి. 100% మనకు లీగల్గా బైండింగ్తోని అన్ని పర్మిషన్స్ తీసుకొని మేము నిర్మాణం చేపట్టాము. దీంట్లో క్వశ్చను డిబేటు అనేది ఒక ప్రాజెక్ట్ యొక్క లీగాలిటీకి, ప్రాజెక్ట్ యొక్క క్వశ్చనబుల్ ఈ లీగల్ స్టాండ్స్ గురించి కాదు, ప్రాజెక్ట్ యొక్క డెలివరీ టైమ్ లైన్స్ కోసం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓనర్షిప్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ఎప్పుడు డెలివరీ చేస్తారు, మేము కొనుక్కున్నాము, వీ హ్యావ్ పర్చేజ్ ద ఫ్లాట్స్, వాట్ ఈస్ ద డెలివరీ టైమ్ లైన్ అనేది కస్టమర్స్ క్వశ్చన్. సో దీని గురించి ఈ కరెంట్ డిస్కషన్ అనేది కూడా దాని నుంచే మనకి ఇవాల్వ్ అవుతున్నది. సో ఈరోజు దీన్ని అడ్రస్ చేయడానికి ఒక స్లైడ్ షో ద్వారా మేము ఈరోజు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇలా స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ ప్రాజెక్ట్కు రేరా రిజిస్ట్రేషన్స్ అన్నీ తీసుకొని రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్తోనే మేము ముందుకు వచ్చాము. కస్టమర్స్ అందరూ కూడా ఈ విధంగా రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్లోనే పర్చేజ్ చేయడం జరిగింది. మీరు చూసిన విధంగా ప్రాజెక్టు 90% కంప్లీట్ కావడం జరిగింది. సో ఈ 90% ప్రాజెక్ట్ కంప్లీషన్ షెడ్యూల్ ఇదండి. బ్లాక్ వైజ్ టోటల్గా కన్స్ట్రక్షన్ షెడ్యూల్. ఓవరాల్గా చూసుకుంటే కనుక 90% ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 10% మిగిలి ఉన్నది. ఓన్లీ ఫినిషెస్ వర్క్స్. ఈ వర్క్స్ ఏవైతే బ్లాక్ 8 and 9 ఉందో, మన బాచ్పల్లి కోమటికుంట చెరువు ఉన్నది, అది మేమేదో ఆక్రమించినాము, FTL బఫర్ల నిర్మాణం చేపట్టినామని ఇంతకుముందు చాలా వరకు మా మీద విమర్శలు రావడం జరిగింది.
ఈ విమర్శలన్నీ కూడా ఇంతకుముందు కూడా మీడియా మిత్రుల ద్వారా అందరికి మేము తెలియజేయడం జరిగింది. ఇటువంటి అక్రమ నిర్మాణాలను ఏమేమి చేపట్టవలసిన అవసరం మా సంస్థకు లేదని కూడా ఇంతకుముందు మీ ద్వారా అందరికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బ్లాక్ 8 and 9 కూడా క్లియరెన్స్ అనేది హెచ్ఎండిఏతోని మాకు వచ్చింది. అన్ని రకమైన అపోహలు అనేటివి దీనికి తొలగిపోయి, ఇటువంటి అపోహలన్నీ కూడా తొలగిపోయి మనకు 8 and 9 బ్లాక్ దాదాపు ఒక 2 years ఎంతోమంది ఈ సమాజంలో ఉన్నవాళ్ళు మీ ద్వారా ఇంకోటి తెలియజేయడం ఏంటంటే, ఒక పర్మిషన్ తెచ్చుకొని ఒక బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేసి నిర్మాణం చేసి ఒక ప్రజలకు ఇల్లు అందివ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమము మా చైర్మన్ గారు చేపట్టారు. దీనికి మీ ద్వారా అందరూ మీకు సహాయపడండి, మాకు వీలైన సాయం చేయండి. ఇప్పుడున్న మార్కెట్ లాస్ట్ 2 years పరిస్థితి కొద్దిగా మోడరేట్గా ఉంది. అది వీక్ అని చెప్పుకోలేము, అట్లనే స్ట్రాంగ్ అని చెప్పుకోలేము, మోడరేట్గా ఉంది ఇప్పుడు మార్కెట్ పొజిషన్. కాబట్టి ఇటువంటి దాంట్లో కస్టమర్స్ అందరూ కూడా మాకు సహకరించి, మీడియా వాళ్ళందరూ కూడా మాకు సహకరించి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎటువంటి వివరాలకు కూడా మేము చెప్పడానికి ఎనీ టైం సిద్ధంగా ఉంటాము. నిజాలను మీ ద్వారా అందరికి అందించవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. సో నిన్న నిరసన కార్యక్రమం మీరు చూస్తే కనుక ఎంతోమంది అక్కడ నిరసన చేయడం జరుగుతున్నది. సో దీంట్లో ప్రాజెక్ట్ డిలే అయితే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఓన్లీ మాకు ఈఎంఐ మేము కడుతున్నాము, మా ఈఎంఐ మాకు రిటర్న్ ఇవ్వండి, ఇది ఒకటే డిమాండ్ వాళ్ళది. కస్టమర్స్ డిమాండ్ మేము ఈఎంఐ పేమెంట్ చేస్తున్నాము, మా ఈఎంఐ మాకు కావాలి, మాకు బర్డన్గా ఉందని. ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్న తర్వాత మేము ఫ్లాట్లు విక్రయించేటప్పుడు ఫ్లాట్లు విక్రయ కార్యక్రమంలో ఇది రేరా బౌండ్, హెచ్ఎండిఏ బౌండ్ రెండు ఈ కంప్లైన్స్తోనే మేము నడుస్తున్నాం, 2 రెగ్యులేటరీ కంప్లైన్సెస్తో. ఈ రెగ్యులేటరీ కంప్లైన్సెస్తో నడిచినప్పుడు మేము ఫ్లాట్ విక్రయం చేసినప్పుడు ఈ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ వైజ్ మేము డబ్బు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక స్లాబ్ అయిన తర్వాత 10% ఇవ్వండి, ఇంకొక స్లాబ్ అయిన తర్వాత 15% ఇవ్వండి, ఫినిషెస్ అయిన తర్వాత 10% ఇవ్వండి. ఆ ప్రకారంగానే కస్టమర్లు అన్నీ కూడా డబ్బు మాకు ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాతనే డిమాండ్ రేజ్ చేయడం జరిగింది. ఇంకో కొంతమంది ఏదో ప్రచారం చేసారు, మేము లేట్గా పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నాం కస్టమర్ దగ్గర అని. అబ్సల్యూట్లీ ఫాల్స్. మేము 1 రూపీ కూడా ఎవరి దగ్గర ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయలేదు ఇంతవరకు. కస్టమర్లు అందరూ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. ఈ విధంగానే కస్టమర్లతో సహాయపడే వాళ్ళ ఆదరణ పొంది ముందుకు పోవాలని ఇంతవరకు 1 రూపీ కూడా కలెక్ట్ చేయడం జరగలేదు. అయితే దీంట్లో ఫ్లాట్లు విక్రయించేటప్పుడు వాళ్ళు వాళ్ళ సొంత డబ్బు పెట్టి కొనుక్కుంటారా, లేదంటే వాళ్ళు బ్యాంకు లోన్ తీసుకొని కొనుక్కుంటారన్న విషయం వాళ్ళ వ్యక్తిగతం, మాకు యాజ్ అ బిల్డర్గా సంబంధించిన విషయం కాదు. ఈ సేమ్ విషయంలో వాళ్ళ ఈఎంఐ బర్డన్ అవుతుంటే మేము చేయగలిగిన సాయము రూల్ పొజిషన్లో, రెగ్యులేటరీ ప్రొవిజన్లో ఉంటే కనుక మేము ఏదైతే మేము బౌండ్ ఉంటామో తప్పకుండా చేస్తాం. అయితే ఈ ప్రాజెక్ట్కి వచ్చి మనకు ఫ్యాక్ట్స్ తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ అంటే మీరు ఇందులో చూడవచ్చు, నేను చెప్పిన ఇంతకుముందు విషయంలో ఇంకా మాకు ప్రాజెక్ట్లో 650 ఫ్లాట్స్ అన్సోల్డ్ ఉన్నాయి. ఇంత అన్సోల్డ్ ఇన్వెంటరీ మా దగ్గర ఇంకా స్టిల్ ఈస్ దేర్, వేరే 90% ఆఫ్ ద వర్క్ ఆల్రెడీ కంప్లీటెడ్. సో అయితే ఈ ప్రాజెక్టు నిజాలకు తెలుసుకోవాలనుకుంటే 2024 డిసెంబర్లో మేము కస్టమర్స్కు హ్యాండ్ ఓవర్ చేస్తాం, ప్లస్ 6 months గ్రేస్ పీరియడ్ అని అగ్రిమెంట్లో రాసి ఇచ్చిన మాట వాస్తవం. అంటే మేము జూలై 2025 కల్లా కస్టమర్స్కు ఫ్లాట్స్ అందివ్వాలి. కాకపోతే 2019 లోపు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా కోవిడ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అటువంటి ఎఫెక్ట్ అందరి మీద పడ్డది, మా మీద కూడా పడ్డది. వర్క్ ఆ టైంలో స్లో అయింది కాబట్టి టైం లైన్ అందుకోలేకపోయాము. రేరా యాక్ట్ ప్రకారంగా అన్ని బిల్డర్స్కు ఆల్ ఓవర్ ద కంట్రీ 1 year ఎక్స్టెన్షన్, దే ఆర్ అఫీషియల్లీ లీగలీ ఎలిజిబుల్. ఈ ఎలిజిబిలిటీ ప్రకారంగా 1 year రేరా వాళ్ళు మాకు ఒక ఎక్స్టెన్షన్ గ్రాంట్ చేయడం జరిగింది. అంటే ఆగస్టు 2025లో ఎక్స్పైర్ అయ్యే రేరా 1 year ఎక్స్టెన్షన్ తీసుకొని విత్ ఇన్ రూల్ ఫ్రేమ్, విత్ ఇన్ ద యాక్ట్, విత్ ఇన్ ద ప్రొవిజన్స్ 1 year ఎక్స్టెన్షన్ తీసుకోవడం జరిగింది. సో మా వ్యాలిడిటీ వచ్చి పర్మిషన్ది ఆగస్టు 2026 వరకు ఉన్నది. ఎవరైతే ఫ్లాట్ మీరు పర్చేజ్ చేశారనుకోండి కస్టమర్స్ అందరూ కూడా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేస్తాం. అయితే దీనికోసము ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ 6 months 9 months డిలే అయిందనుకోండి ప్రాజెక్టుకు, దీనికోసం ఆల్రెడీ ఇదే విషయము 2000 members అటెండ్ చేశారు, కస్టమర్ మీటింగ్ పెట్టి కూడా కన్వే చేశాం. అయితే ఇప్పుడు షెడ్యూల్ ఇవ్వలేదు, మీరు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు అన్నదానికి మేము ఆల్రెడీ ఈరోజు ప్రెస్ నోట్లో రిలీజ్ చేశాము. ఇవన్నీ డేట్స్ బ్లాక్ వైజ్ మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని మేము అఫీషియల్గా ప్రెస్ ముందు అందరికీ మేము సర్క్యులేట్ చేయదలుచుకున్న ఉద్దేశం ఇది. సో ఇది మా రేరా సర్టిఫికేట్ అండి, జూమ్ చేయండి. సో మీరు ఇక్కడ అందరు క్లియర్గా చూడవచ్చు, మా రేరా డెడ్ లైన్ వచ్చి ఆగస్టు 2026 వరకు
మాకు ఇంకా రేరా టైం లైన్ ఉంది ఎక్స్టెన్షన్ తీసుకున్న తర్వాత. ఎవరన్నా వినియోగదారులు ఫ్లాట్ విక్రయించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ప్రాజెక్టు ఈ టైం లైన్ తర్వాత లేట్ ఉంటే కనుక వాళ్ళు పెనాల్టీకి లేదంటే కాంపెన్సేషన్కి వితిన్ రేరా రూల్ ఫ్రేమ్ వర్క్ ఎవరు ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది. అటువంటి ఎలిజిబిలిటీకి కస్టమర్స్ ఉంటే కనుక తప్పకుండా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. అది కాకున్నా కూడా ఎటువంటి ఆబ్లిగేషన్ మా వద్ద లేకున్నా, ఎటువంటి రూల్ ఫ్రేమ్, ఎటువంటి పొజిషన్, ఎటువంటి మనకు ఆబ్లిగేషన్ అండ్ లీగల్ పొజిషన్స్ లేకున్నా కూడా మేము కస్టమర్స్ అందరు ఇబ్బంది పడవద్దు అన్న ఉద్దేశంతో లాస్ట్ టైం 2025 ఆగస్టులో కస్టమర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం అయింది. సో ఇంకొకటి, ఎవరైతే కస్టమర్స్ పర్చేజ్ చేశారో దాంట్లో క్యాన్సిలేషన్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇందులో మీ డబ్బులన్నీ మీరు పెట్టారు, మీరు బిల్డింగ్ కట్టకుండా ఈ డబ్బులన్నీ ఎటు వెళ్ళిపోయినాయో, ఇటువంటి అన్ని ఫన్నీ క్వశ్చన్స్, ఇమ్మెచ్యూర్ క్వశ్చన్స్, ఎటువంటి అవగాహన రాహిత్యం లేని క్వశ్చన్స్ కస్టమర్స్ కొద్దిగా మేము అన్ని డేటా మీ ప్రెస్ మీట్ ద్వారా మీకు క్లియర్ చేయాలనుకుంటున్నాను. క్యాన్సిలేషన్ క్లాజ్ అనేది ఆల్రెడీ మనం మెన్షన్ చేశాము. ఎవరైనా క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దానికోసం మేము సహకరిస్తాము. వాళ్ళకు 3 months లోపు వాళ్ళ ఫ్లాట్ అమ్మివ్వడం కానీ, లేదంటే అంతకన్నా ముందు ఎవరన్నా కస్టమర్స్ రీసేల్ చేస్తే వాళ్ళ డబ్బు కానీ వాళ్ళకి అందించడానికి మేము ఎప్పుడు కూడా ముందుకున్నాము. కాకపోతే మీరు ఏదైనా పరిష్కారం అనేది కూర్చొని మా వద్ద మాట్లాడితే వస్తుంది, కానీ ఇలా నిరసన కార్యక్రమాలు తెలియజేసుకుంటే ఎటువంటి హెల్ప్ అనేది మేము ఎక్స్టెండ్ చేయక పాసిబుల్ ఉండదు. హెచ్ఎండిఏ క్లియరెన్స్ పెట్టండి. అయితే ఇంతకుముందు బ్లాక్ 8 and 9 ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్లో ఉంది, చెరువు ఆక్రమించి కట్టారు. అటువంటి అన్నీ కంప్లీట్గా డినై చేస్తూ ఈ హెచ్ఎండిఏ కమిషనర్ గారు మాకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది 26 సెప్టెంబర్కు మాకు ఫైనల్గా ఇవ్వడం జరిగింది. ఈ క్లియరెన్స్తోని మాకు చాలా వరకు 8 and 9 ఎవరైతే విమర్శించారో మా మీద వాళ్ళకు ఒక మంచి గుణపాఠం అని మీ ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఈ హ్యాండ్ ఓవర్ టైమ్ లైన్స్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 2024 + 6 months గ్రేస్ పీరియడ్ సబ్జెక్ట్ టు ఫోర్స్ మేజర్ అనే 2019లో కోవిడ్ వచ్చిన విషయం ప్రపంచం అందరికి తెలిసిందే. దానివల్ల ఒక 1 year టైం లైన్ లేట్ అయింది. ఈరోజు రియల్ ఎస్టేట్ సంస్థలు, ఈరోజు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ భవన నిర్మాణ రంగంలో ఒక 1 year డిఫరెన్స్ అనేది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు. అయినా కూడా మేము ఇంకా ముందే ఇవ్వడానికి షెడ్యూల్ మీకు ఇంతకుముందు చూపించిన విధంగా ఏప్రిల్ నుంచి హ్యాండ్ ఓవర్ చేయడానికి 26 ఏప్రిల్ నుంచి మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇది లీగల్ పొజిషన్. అది మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ద్వారా బిల్డర్ ఈజ్ నాట్ లయబుల్ టు పే ఎనీ ఈఎంఐ. ఆల్మోస్ట్ దేర్ ఆర్ 10 Supreme Court judgments which I will share it. Only we are liable as per RERA Act for any customer is only eligible for compensation. అయినా ఎటువంటి లయబిలిటీ లేకున్నా కూడా, మాకు ఎటువంటి లయబిలిటీ లేకున్నా, మాకు ఎటువంటి బైండింగ్ లేకున్నా, మాకు ఎటువంటి రూల్ నెట్వర్క్ అనే ఆబ్లిగేషన్ లేకున్నా, రిటర్న్ అగ్రిమెంట్ లేకున్నా కూడా ప్రతి ఒక్క కస్టమర్ కూడా మేము సెప్టెంబర్ 2025లో హ్యాండ్ ఓవర్ చేస్తామన్నాం. కాబట్టి మేము హ్యాండ్ ఓవర్ 1 year డిలే అయింది కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడవద్దన్న విషయంతో మా మీద ఎటువంటి పొరపాటు లేకున్నా, మా మీద ఎటువంటి రెగ్యులేటరీ నామ్స్ లేకున్నా, మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకున్నా కూడా ప్రతి ఫ్లాట్కు 7,000 rupees we have announced as a compensation. Every month we are going to pay to customers. So without any contractual or any rule binding obligations, even though we have all regulatory norms and legal position standing, we need not pay even 1 single rupee to customer. But voluntarily Vasavi Group has come forward to offer this amount as a compensation out of goodwill gesture. ఇవన్నీ కూడా సిద్ధు కన్వెన్షన్లో మీటింగ్ పెట్టి కస్టమర్స్ అందరు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో 2,900 ఫ్లాట్స్ అమ్ముడు పోయినా నిన్న మీ వద్దకు వచ్చిన వాళ్ళు 100 మంది కంటే ఎవరు ఉండరు. ఆఫీస్కి వచ్చి నిరసన తెలిపేవారు ఎవరో అటువంటి వాళ్ళు కొద్దిగా ఇమ్మెచ్యూరిటీతోని వాళ్ళు వచ్చిండొచ్చు, కానీ 2,900లో 10% పబ్లిక్ కూడా కాదు వాళ్ళు. సో ఈరోజు మేము 40 లక్షలు పెట్టి కొనుక్కున్నాము, 50 లక్షలు పెట్టి కొనుక్కోండి, మాకు అందరికి సంతోషమే. కస్టమర్లు అందరూ కూడా మా వద్ద పర్చేజ్ చేసిన వాళ్ళందరూ లాభపడాలని మేము కోరుకుంటాము. సో వాళ్ళకు ఈరోజు బాచుపల్లి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇక్కడ రావడం జరిగింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ప్రైజెస్ కూడా రియల్ ఎస్టేట్కి అనూహ్యంగా పెరిగాయి. ఈరోజు మేము సేల్ చేసిన ప్రైజుకు చూసుకుంటే కనుక దాదాపుగా ఒక 35 to 40% అప్రిషియేషన్ వచ్చింది. మేము ఇది అమ్మిన ప్రైజు 4 years కింద. 4 years అంటే అప్పటి నుంచి అమ్మలేదు, 4 years, 3 years, 2 years అమ్మాము, కానీ ఎప్పుడు కూడా మేము రేటు పెంచలేదు. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మా చైర్మన్ గారి విజన్తో
బాచుపల్లిలో ఉన్న ప్రతి చుట్టుముట్టు అన్ని అపార్ట్మెంట్స్ రేటు పెంచి అమ్మినా కూడా సామాన్యునికి ఒక ఫ్లాట్ అందివ్వాలని ఒక గొప్ప ధ్యేయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టి, ఇది మా సొంత ల్యాండ్, ఎవరో డెవలప్మెంట్ తీసుకున్న ల్యాండ్, వేరే వాళ్ళ ల్యాండ్ ఓనర్స్ ఎవరు లేరండి. దిస్ ల్యాండ్ వీ హ్యావ్ పర్చేస్డ్ అండ్ వీఆర్ కన్స్ట్రక్టింగ్. లాస్ట్ 4 years వీ హ్యావ్ నాట్ ఇంక్రీజ్డ్ ఎనీ ప్రైస్. సేమ్ ప్రైస్లో ఇంకా విక్రయిస్తున్నాం. సో ఈరోజు మీరు చూస్తే కనుక ఏరియాలో ఎవరైనా కస్టమర్ కొనుక్కొని రీసేల్ చేసుకోవాలనుకుంటే ఆ రోజు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర 58 నుంచి 65 లక్షల వరకు ఉంటుంది. కేవలం వాళ్ళకి 45 లక్షలు 45 lakhs లో పర్చేజ్ చేసింది. ఇంత అప్రిషియేషన్ ఉంది ఆల్రెడీ. వీఆర్ వెరీ హ్యాపీ. కస్టమర్స్ ఆర్ గెటింగ్ అప్రిషియేటెడ్ ఫర్ దట్. ఈ డిలే ఉంటే కనుక వాళ్ళు మాకు ఎటువంటి అప్లికేషన్ లేకున్నా కూడా వాళ్ళకు ఒక 7,000 రూపీస్ రెంటల్ కమిట్మెంట్ మేము ఆల్రెడీ కమిట్మెంట్ చేశాము, వాళ్ళకి ఇస్తాం. ఇది నేను చెప్పడం కాదు, ఒక మీటింగ్ పెట్టి 2,000 మంది సమక్షంలో అందరికీ కూడా తెలియజేయడం అయింది. దాదాపుగా ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. బిల్డర్ మీద ఎటువంటి అప్లికేషన్ లేకున్నా కూడా ఒక 7,000 రూపీస్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు అని నేను మా అడ్వకేట్స్ అందరూ కూడా కూర్చొని వాళ్ళకి తెలియజేయడం అయింది. ఈ కన్స్ట్రక్షన్ అవ్వట్లేదు అన్న విషయానికి ఒక చిన్న 2 minutes మీడియా సోదరులందరూ కొద్దిగా ఇవ్వాలి. Coming to block number 1, the structure and about arrest works have been completed. Waterproofing works, about arrest works are under progress. Coming to internal finishes of the flats, almost all the finishing items like waterproofing works, railing works, putty works, internal flat finishes, flooring works, corridor floorings have been completed. రాజారాం గారని మా ప్రాజెక్ట్ ఇంజనీరు. సో మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా రాజారాం గారిని అడగవచ్చు. సో ఈ ఏదైతే కస్టమర్ నిరసన తెలిపారో వాళ్ళందరూ కూడా మీ వేదికగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎప్పుడైనా కానీ ఒక అడాక్ కమిటీ అనేది కూడా మేము ఫామ్ చేశాం దీంట్లో. అంటే అడాక్ కమిటీ అంటే ప్రత్యేకంగా ఒక్కొక్క బ్లాక్ నుంచి 2 రిప్రజెంటేటివ్స్, ముగ్గురు రిప్రజెంటేటివ్స్ని తీసుకొని వాళ్ళని అసోసియేషన్ ఫామ్ చేసుకొని అసోసియేషన్ ప్రతినిధులతోని మేము చర్చలు జరపడానికి అన్ని విధాలుగా సహాయపడి ప్రాజెక్టు తొందరగా పూర్తి చేసి అందివ్వడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. ఇదే విషయము మీ ద్వారా అందరు కస్టమర్స్ కూడా మేము తెలియజేయాలనుకుంటున్నాము. దీంట్లో ఒక విషయం ఏంటంటే, అందరు మీడియా సోదరులకు షార్ట్కట్గా చెప్తాను. ఈ ప్రాజెక్టు ఇబ్బందులు ఉందనో, లీగాలిటీ ఉందనో, ఫ్రాడ్ ఉందనో విషయం అనేది కంప్లీట్లీ రాంగ్ అండ్ బేస్లెస్. ఈ ప్రాజెక్ట్ ఈజ్ 100% లీగల్. ఇట్ ఈస్ అవర్ ఓన్ ల్యాండ్ అండ్ వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్. దాని తర్వాత ఇందులో ఉన్న ప్రజెంట్ సమస్యను మీరు చూసుకుంటే కనుక ఓన్లీ టైం లైన్ డిలే గురించి వచ్చిన సమస్య తప్ప ఎక్కడ నాణ్యతలో లోపం ఉందని, లేదంటే ఇది ప్రాజెక్టు స్టాల్ అయిపోయిందని, ఇటువంటి అన్నీ కంప్లీట్లీ బేస్లెస్. ఇటువంటి కస్టమర్స్ ఇబ్బంది పడుతున్న మాట, మనం ఇబ్బంది పడుతున్న మాట 1 year మాకు కూడా చాలా బాధ ఉన్నది. 1 year టైం లైన్ లేట్ అయిపోయిన విషయం కాబట్టి మేము కూడా మా శాయశక్తులా ప్రయత్నించి తొందరగా అందివ్వాలని అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. తప్పకుండా ఇక్కడ క్లియర్ డెడ్ లైన్స్ అనేవి మేము ఆల్రెడీ పబ్లిక్ చేశాము. ఈ డెడ్ లైన్స్కు మేము 100% అందిస్తామని ఆశిస్తున్నాము. మీ తరఫున మీరు కూడా కోఆపరేట్ చేయండి. ఏవైతే లీగలీ ఆబ్లిగేషన్స్ ఉన్నాయో వీఆర్ ఆల్ రెడీ టు వెల్కమ్ అండ్ ఆనర్. అండ్ వితౌట్ లీగల్ అప్లికేషన్స్, వితౌట్ ఎనీ కన్స్ట్రెయిన్స్ మీరు ఇబ్బంది పడొద్దు అని ఒక 7,000 రూపీస్ కూడా మేము అనౌన్స్ చేశాం. నిన్న జరిగిన ఎవరైతే ఆ 100 members ఉన్నారో వాళ్ళు నిరసన తెలిపిన వాళ్ళు మెయిన్ ఒక ఉద్దేశం, ఈఎంఐ మాకు కట్టండి, బిల్డర్ ఈఎంఐ కట్టాలి, మాకు బిల్డర్ ఈఎంఐ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ యొక్క ప్రత్యేకమైన డిమాండ్ ఉండే. బిల్డర్ అనేది ఈఎంఐకి ఎలిజిబుల్ కాదండి, ఎటువంటి అప్లికేషన్ బిల్డర్కు ఉండదు. ఇది నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, రేరా గైడ్లైన్స్, కంప్లైన్సెస్ తరఫున. ఒక ఫ్లాట్ వినియోగదారుడు కొనుక్కుంటే వాళ్ళు లోన్ తీసుకొని కొనుక్కుంటారా, వాళ్ళ సొంత డబ్బు పెట్టుకొని కొనుక్కుంటారా అనేది వాళ్ళ వ్యక్తిగతం. మా బిల్డర్కు మాకు ఎటువంటి ప్రమేయం లేదు, మాకు ఆ సబ్జెక్టుకు డిస్కషన్ లేదు. ఎటువంటి రెగ్యులేటరీ నామ్స్ ప్రకారంగా ఏమున్నా, రూల్ పొజిషన్ ప్రకారంగా ఏమున్నా అన్నీ మేము ఫాలో చేసుకోవడానికి ఎనీ టైం వీఆర్ రెడీ. అండ్ వాసవి గ్రూప్ తరఫున మీరు ఎప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయరని, ఈ డెలివరీ చేయరని, ఎంతోమంది మోసపోతున్నారని అన్ని అవాస్తవాలు, అవన్నీ 100% నేను కొట్టుపడేస్తున్నాను మీతోని. మేము రీసెంట్గా 3 ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేశాము. ఒకటి వాసవి నందనము, వాసవి మెట్రోపోలిసు అండ్ వాసవి లేక్ సిటీ అని. అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఓసీ కంప్లీట్ అయినాయి. ఎంతోమందికి హ్యాండ్ ఓవర్ చేసిన విజువల్స్ను మీ ముందు ఉంచుతున్నాను ఇప్పుడు నేను. Hi, I'm Faniraj. Go back. సో ఈ వాసవి లేక్ సిటీ దాదాపుగా 3 టవర్స్కు ఓసీ వచ్చి
సో అంత ఓసీ వచ్చి దాదాపుగా 4 టవర్స్ కంప్లీట్గా కస్టమర్స్కు హ్యాండ్ ఓవర్ కూడా స్టార్ట్ చేశాము. ఎంతోమందికి లేక్ సిటీ ఆఫీస్పేట్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇందులో ఒక ముఖ్యమైన అందరూ మీ ద్వారా అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రాజెక్ట్ టైం లైన్ డిలే ఉన్న మాట వాస్తవము. కానీ ఈ ప్రాజెక్ట్ డిలే టైం లైన్ అనేది మార్కెట్ పరిస్థితులు, ఇంటర్నల్ పరిస్థితులు, వెదర్ పరిస్థితులు అన్ని రకరకాల ఆస్పెక్ట్స్ దీనికి ఉంటాయి. కాబట్టి వేరా రూల్ ఫ్రేమ్ ప్రకారంగా, రేరా నామ్స్ ప్రకారంగా, లీగల్ పొజిషన్ ప్రకారంగా కస్టమర్స్కు ఏదైతే కాంపెన్సేషన్ ఫేర్గా రావాలనో మా సంస్థ తరఫున ఎక్స్టెండ్ చేయడానికి వీఆర్ ఆల్ రెడీ అండ్ వీఆర్ వెల్కమ్. High rise. ఇది ఉప్పల్ బగాయత్లో అండి. బిల్డింగ్ ఆల్రెడీ ఓసీ వచ్చింది. More than a home. 175 families already occupied. Garden area, cricket net, basketball court, outdoor gym, kids play area, badminton net, outdoor chess, seating plaza, gas bank, swimming pool, indoor gym, indoor games, multi-purpose hall, EV charging point, STP, WTP. సో ఇది వాసవి నందనం అని సుచిత్ర సర్కిల్ దగ్గర ఈ ఫ్లాట్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం స్టార్ట్ చేశాము. సో నందనము మాకు డ్యూ డేట్ అక్టోబర్ 2028 ఉన్నప్పటికీ ఇంకా 2 years బిఫోరే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది వాసవి నందనం మన ప్రాజెక్ట్ సుచిత్రలో. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో అందరూ కూడా మా ఓన్లీ అపీల్ ఏంటంటే, మీకు ఇబ్బంది ఉంటే మా వద్దకు రండి. డైలాగ్ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్, నాట్ డిస్ప్లేయింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిసెంట్. అండ్ ఇంకొకటి, వందల మంది వస్తే కూడా మేము అనేది పాజిటివ్ డైలాగు, పాజిటివ్ సొల్యూషన్స్ అనేటివి రావు. ఆల్ ద సొల్యూషన్స్ కెన్ హ్యాపెన్ ఓవర్ అ మీటింగ్, ఓవర్ అ టేబుల్. వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఫర్ దెమ్. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ and understand the rule frame, and let us all be, we are living in a democratic country, let us try to respect that principles, and everybody should be under rule bound. దాని లోపు అందరూ కూడా ఏదైతే ఉంటే కనుక మా తరఫున అన్ని రకాలుగా సహాయపడి అన్ని రకాలుగా మేము కన్జ్యూమర్స్ కానీ కస్టమర్స్ కానీ ఎక్స్టెండ్ చేయడానికి రెడీ ఉన్నాం. మీడియా మిత్రులు అందరూ కూడా ఒక విషయం ప్రత్యేకంగా గమనించి, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు నేను తెలియజేసింది మీ ద్వారా అందరు కస్టమర్స్కు మరియు ప్రజలకు అందివలసిందిగా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎనీ మోర్ క్వశ్చన్స్? కస్టమర్స్కు ఏమైందంటే, లేక్ సిటీ ప్రాజెక్ట్లో కానివ్వండి, అర్బన్ ప్రాజెక్ట్లో కానివ్వండి, మనం ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు అర్బన్ ప్రాజెక్టుకు ఉదాహరణకు ఆగస్టు 2025కి ఇనీషియల్గా తీసుకున్న రేరా కంప్లీట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. అంటే మేము బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు రేరా టైం లైన్ ఆగస్టు 2025. కాకపోతే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మనకు ప్రాజెక్ట్ అనేది ఆ కోవిడ్ టైం లైన్లో స్టార్ట్ చేసిన అన్ని ప్రాజెక్ట్స్కు 1 year ఎక్స్టెన్షన్ రేరా రూల్ ఫ్రేమ్లో ఆల్రెడీ ఉంది. సో రేరా రూల్ ఫ్రేమ్లో మేము కూడా కొద్దిగా ప్రాజెక్ట్ టైం లైన్స్ డిలే అయ్యాము. ఆ విషయము అందరు కస్టమర్స్ కూడా మీటింగ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాము. విత్ ఇన్ ద రూల్ ఫ్రేము 1 year ఎక్స్టెన్షన్ అఫీషియల్గా తెచ్చుకున్నాము. ఇప్పుడు వ్యాలిడిటీ ప్రకారంగా పనులు వేగవంతం చేసి అందివ్వాలని అనుకుంటున్నాము. సో ఇదే విధంగా కస్టమర్స్ యొక్క ఎందుకు నిరసన చేస్తున్నారు రేరా వ్యాలిడిటీ ఉన్నా అన్న కూడా మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే, ఇప్పుడు మీరు ఫ్లాట్ పర్చేజ్ చేశారు అనుకోండి, వాళ్ళు ఇనిషియల్గా 2021లో మీరు బుకింగ్ చేశారు ఫ్లాట్, మీకు అప్పుడు ఆ రోజు చూసుకుంటే కనుక ఎప్పుడు అందిస్తుంది ఈ నిర్మాణ సంస్థ అంటే 2025 ఆగస్టు అని ఉంది. అది వాస్తవమే, 2025లోనే మేము అందివ్వాలి ఆ ఫ్లాట్. కాకపోతే అనూహ్య పరిస్థితుల వల్ల కొన్ని డిలేస్ వల్ల మేము కొద్దిగా డిలే అయ్యాము. ఒక 1 year డిలే అయింది. ఆ 1 year డిలే అనేది విత్ ఇన్ ద రూల్ ఫ్రేమే. కస్టమర్స్ అందరూ కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకొని మేము కూడా ట్రై చేస్తున్నాం. లాస్ట్ 2 years నుంచి మార్కెట్ మోడరేట్గా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సీజనల్ ఎఫెక్ట్స్ కంప్లీట్గా ఈ రెయిన్ ఫాల్స్ వర్క్ హ్యాంపరింగ్ అయిన విషయం తెలిసిందే. ఇవన్నీ వేరే కారణాల వల్ల మనకు డిలే అయిన మాట వాస్తవం. కాబట్టి వాళ్ళ కస్టమర్ పాయింట్ ఏంటంటే, మాకు 2025 చెప్పారు కదండి, మేము పర్చేజ్ చేసేటప్పుడు మాకు అదే టైం లైన్కి అందివ్వాలి అని వాళ్ళ డిమాండ్. కాకపోతే అందరు కస్టమర్స్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అనేవి 6 months to 9 months డిలే అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ టైం అంటే ఈ టైం కావాలన్నట్టు అట్లా పరిస్థితి మనం చెప్పడానికి లేదు. ఈరోజు ఉన్న టైంలో కస్టమర్లు మాకు సహాయపడాలి,
మేము అదేవిధంగా కస్టమర్ల ప్రాబ్లమ్స్ కూడా అండర్స్టాండ్ చేసుకొని ముందుకు పోయి ఏ విధంగా సొల్యూషన్ చేసుకొని హ్యాండ్ ఓవర్ చేయాలన్న ప్రాసెస్లో మేము ఉన్నాం. ఆ ఒక రీజన్కే కస్టమర్స్ కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నారు. దానికోసం కూడా మేము అడ్రస్ చేసాం ఆ విషయాన్ని. అది విత్ ఇన్ ద రూల్ బౌండ్ వీఆర్ 100% ఎలిజిబుల్. వాళ్ళందరూ కస్టమర్స్ అర్థం చేసుకోవాలి, కొద్దిగా టైం పడుతుంది, అది తప్పకుండా అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. దుర్ఘటనండి, ఎందుకంటే కేవలము ఆందోళన అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే కస్టమర్స్ ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యాజ్ అ బిల్డర్గా నేను ఏముంది, ఇంకో 1 year కంప్లీట్ అయిపోతే ప్రాజెక్ట్ అప్పచెప్పి కస్టమర్స్కు నేను వెళ్ళిపోతాను అక్కడ నుంచి. యాజ్ అ బిల్డర్ నాకు పని ఏముంటుంది అక్కడ, నాకేముండదు. ఆఫ్టర్ హ్యాండ్ ఓవర్ అసోసియేషన్ అనేది ఫామ్ అయ్యి వాళ్ళ ఆస్తి అక్కడ కొనుక్కునే వాళ్ళ సొంతిల్లు వాళ్ళు భద్రంగా జాగ్రత్తగా ప్రాజెక్ట్ ఇమేజ్ను కాపాడుకునేవలసిన బాధ్యత వాళ్ళదే. అటువంటిది విస్మరించి ప్రాజెక్టు ఏదైతే మేము చేస్తున్నామో మా ఎఫర్ట్స్ అన్నిటిని కూడా విస్మరించి 90% కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ను తీసుకొచ్చి ఏదో 6 months డిలే అయిన కారణంతో ఇదేదో ఇల్లీగల్ అని, ఇదేదో ఫ్రాడ్ అని అటువంటి చేయడం అనేది, అది కూడా అందరు కాదండి, అందరు కస్టమర్స్కి వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ వాల్యుబుల్ కస్టమర్స్ ఫర్ అస్. కాకపోతే కేవలం కొంతమంది చేసిన విషయమే ఇది, అందుకనే దాన్ని దుర్ఘటన కింద నేను చెప్పడం జరిగింది. ఎవ్వరు చేయలేదండి ఫుల్ పేమెంట్ అనేది. యాజ్ పర్ కన్స్ట్రక్షన్ వర్కే మేము డిమాండ్స్ రేజ్ చేశాము, యాజ్ పర్ కన్స్ట్రక్షన్ వర్కే డబ్బు తీసుకు, ఫుల్ పేమెంట్ అనేది ఎవరు చేయలేదు. ఈరోజు కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ 90% ఉంటే మీరు 90% డబ్బు కట్టవలసిందే, కట్టారు. 100% రాంగ్ అండి. మీకు అన్ని విజువల్ చూపించాము, అందరికి మీటింగ్ పెట్టాము. 7,000 కాంపెన్సేషన్ క్వార్టర్లీ బేసిస్లో ఇస్తామని చెప్పాము, మంత్లీ బేసిస్లో ఇవ్వలేము. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే డిసెంబర్ 1st weekలో వస్తుంది. డిసెంబర్ ఇంకా కాలేదు కదా. కస్టమర్స్ 25,000 అడుగుతారు, 40,000 అడుగుతారు, 1 lakh కూడా అడుగుతారు. 7,000 నేను ఫిక్స్ చేయడం కాదండి, నాకు ఎటువంటి కాంట్రాక్చువల్ అప్లికేషన్స్ ఏం లేవు, నాకు ఎటువంటి మ్యాండేట్ కూడా ఏం లేదు, రూల్ పొజిషన్ కూడా లేదు. ఐఎమ్ నాట్ అప్లికేటెడ్ ఆర్ ఐఎమ్ నాట్ డైరెక్టెడ్ బై ఎనీబడి. ఈజ్ అవుట్ ఆఫ్ గుడ్ విల్ గెస్చర్ వీఆర్ ఎక్స్టెండింగ్ దిస్. ఇదేదో కాంపెన్సేషన్ అనుకోవట్లేదు నేను. కస్టమరు, ఎందుకంటే సామాన్య కస్టమర్స్ అందరు 2 bedroom కొనుక్కున్నారు కాబట్టి ఇటువంటి ఎవరు ఇబ్బంది పడవద్దని ఒక గుడ్ విల్ గెస్చర్తో మేము ఎక్స్టెండ్ చేసిన 7,000 rupees. ఏమో మరి ఎవరైనా ఉన్నారేమో, మీరే ఫైండ్ అవుట్ చేసి మాకు చెప్తే బాగుంటుంది. ఇప్పుడు వినండి, ఇప్పుడు మీకు చూపించిన విధంగా వాసవి లేక్ సిటీ ప్రాజెక్టు ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ స్టార్ట్ చేశాము. 4 blocks ఆల్రెడీ ఓసి వచ్చింది. వాసవి నందనమన్ సుచిత్ర సర్కిల్లో ప్రాజెక్టు ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ స్టార్ట్ చేశాము, దాన్ని కూడా 2 years బిఫోర్ అయింది. మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ ఉప్పర్లో మా ప్రాజెక్ట్ ఉన్నది, హ్యాండ్ ఓవర్ చేసి కూడా 6 months to 9 months అవుతుంది. 200 families ఆర్ లివింగ్ దేర్. ఈ ఇంటర్నల్గా ఏమన్నా వివాదాల కంటే ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తుండే నేను, ఒక ఇట్లా ఏందది ఫేస్బుక్ ఛానల్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ పెడుతున్నాడు రీల్స్ అన్ని. అతని రీల్స్ చూస్తే కనుక అన్ని రీల్స్ ఓన్లీ 10 views, 50 views, 100 views ఉన్నాయి. మా వాసవి గురించి పెట్టగానే 500,000 views ఉన్నాయి, అంటే 5 lakh views ఉన్నాయి. అంటే ఏదో ఒక వివాదాన్ని తీసుకొస్తే పబ్లిక్లో సెన్సేషన్, అన్నెసెసరీ ప్యానిక్ క్రియేట్ చేసి వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి దీన్ని ఉపయోగించుకోకండి దయచేసి. అయితే మా వాసవి ఫ్రాడ్, వాసవి ఇల్లీగల్ అని పెట్టగానే కస్టమర్స్కి ఒక ఎక్సైట్మెంట్ వచ్చి కన్స్యూమర్స్ అందరికి అటువంటి చూస్తున్నారు. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకోండి, ఏ ఫేస్బుక్ ఛానల్ తీసుకోండి, ఎవరు పెట్టినా కూడా ఈ నెగిటివ్ న్యూస్ అనేది మీకు కూడా అందరికి తెలిసిన విషయమే, ఫాస్ట్గా పబ్లిసిటీ అవుతుంది, ఫాస్ట్గా వ్యాపిస్తుంది. ఈ కంటిన్యూస్గా ఇటువంటి అన్ని సబ్జెక్ట్స్ అనేటివి అడ్రస్ చేయాలని ఈరోజు ప్రత్యేకంగా దీన్ని నిలువరించాలని, దీన్ని యొక్క అడ్డుకట్ట వేయాలని, దీని యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని నేను మీ ద్వారా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఐటీ రైడ్లు అనేవి ఏ కంపెనీ కన్నా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ బిజినెస్. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఐటీ రైడ్లు అనేవి అవును ఉన్నాము, అవును 100% రాంగ్. నేను ఎవరికైనా ఛాలెంజ్ చేస్తున్నాను మీ వేదికగా, ఎటువంటి కస్టమర్స్ ఎవరైనా అసోసియేషన్ తరఫున కావాలంటే వాళ్ళని సీఎల్ఎం తెచ్చుకోవచ్చు. నేను ఓపెన్ ఫోరంలోనే మీ మధ్యలోనే నేను ఛాలెంజ్ ఫేస్ చేస్తాను. ఎటువంటి నిధుల మరలింపు జరగలేదు. అదొక సపరేట్ సంస్థ, ఇదొక సపరేట్ సంస్థ. ఆ బిజినెస్ వేరు, ఈ బిజినెస్ వేరు. ఏ బిజినెస్కు ఆ బిజినెస్కు సపరేట్ ఐడెంటిటీస్ ఉన్నాయి, సపరేట్ లిమిట్స్ ఉన్నాయి, సపరేట్ పాలసీస్ ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ విధంగా ఇవి లేనిపోని అపోహలు మీ మైండ్లో పెట్టుకొని మీరు ఎటువంటి గాబరా కానీ భయం కానీ చెందవలసిన అవసరం ఎటువంటి లేదు. ఎటువంటి నిధుల మరలింపులు ఎక్కడా కూడా జరగలేదు. మేము టోటల్ ప్రాజెక్ట్ వైజ్ తీసుకుంటామండి. కాకపోతే బ్లాక్ 8 and 9 వరుసగా ఇంత కొంతమంది నిరసనకారులు మా మీద కేసులు వేయడంతో ఒక 2 years లేట్ అయింది.
అవన్నీ కూడా మళ్ళీ మేము రేరా దృష్టికి తీసుకెళ్తాము. బ్లాక్ 8 and 9 డెలివరీ టైం లైన్స్ కస్టమర్స్ అందరు కూడా చెప్పడం జరిగింది. ఆగస్టు వరకు మేము అందించలేము, నెక్స్ట్ ఇయర్ 26 వరకు. ఒక బ్లాక్ 27 డిసెంబరు, ఒక బ్లాక్ 28 డిసెంబర్ అవుతుందని క్లియర్గా మీకు ఇచ్చిన షెడ్యూల్లో కూడా చూపించాము. గో టు దట్ షెడ్యూల్ వేర్ ద బ్లాక్ డెలివరీ డేట్స్ ఆర్ మెన్షన్. జూమ్ ఇన్ లిటిల్ బిట్. సో ఇందులో బ్లాక్ 8 చూస్తే కనుక ఫిబ్రవరి 28 వరకు. అంటే అటు బ్లాక్ 8లో ఎవరైతే ఉన్నారో బ్లాక్ 8 ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు. అందులో ఉన్న వాళ్ళందరికీ ఎక్కడన్నా మార్చుకోవచ్చు. మీకు చూపించిన విధంగా ఇంకా 645 ఫ్లాట్స్ మా అన్సోల్డ్ ఉన్నాయి. ఎనీవేర్ దే కెన్ మూవ్. వాళ్ళు తీసుకోవచ్చు, ఎటువంటి చార్జెస్ లేకుండా మేము వాళ్ళని షిఫ్ట్ చేస్తాము. ఆగస్టులో మెజారిటీ ఆఫ్ ద బ్లాక్స్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. 3+3+2 8 బ్లాక్స్, ఆల్మోస్ట్ 2000+ ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. ఈ 3 and 12 ఉన్న వాళ్ళకి కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి యాజ్ పర్ రేరా నామ్స్ లేట్ అయిన తర్వాత ఏ కాంపన్సేషన్ వాళ్ళు అనౌన్స్ చేయమంటే వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తాము. 9 and 8 వాళ్ళకు కూడా అట్లాగే కాంపన్సేషన్ అనేది రేరా నామ్స్ ప్రకారంగా ఆగస్ట్ 26 తర్వాత వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తాం. డౌన్ చెప్పలేదండి, సుమారు ఉందన్న. కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పనులు చేశారండి. ఈరోజు మీరు చూస్తే కనుక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 4th సిటీ అని, దాని తర్వాత RRR అని, అట్లాగే కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు డిఫెన్స్ వాళ్ళతోని చర్చలు జరిపి మనకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ల్యాండ్లో కూడా అక్విజిషన్ అనేది ఈరోజు మీరు చూస్తే ప్యాడే సర్కిల్లో చాలా వేగవంతంగా జరుగుతుంది. ఇప్పుడు అక్కడ నుంచే వస్తున్నా, అందుకని 10 minutes లేట్ అయ్యాను దానివల్లనే రోడ్ వర్క్స్ తోని. సో అటువంటిది ఏం లేదండి. ఎక్కడ కూడా ఏ మార్కెట్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్. బెంగళూరు మార్కెట్ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, బాంబే కానివ్వండి, ఇట్స్ జనరల్ మార్కెట్ సినారియో. ఈ లాస్ట్ 2 years ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, ఆగస్ట్ నుంచి మార్కెట్ బాగుంది, ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. ఈ రీసెంట్ నంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆఫీస్ స్పేస్ ఇంకా బాగుంది. ఈరోజు మీరు ఆఫీస్ స్పేస్ చూస్తే కనుక చాలా పికప్ అయింది. ఎంతో రెసిడెన్షియల్ కంటే కూడా ఆఫీస్ స్పేస్కు మాకు చాలా డిమాండ్ పెరిగింది ఈ మధ్య 3 monthsలో. రెసిడెన్షియల్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది కాబట్టి మనం పాజిటివ్ డైరెక్షన్గా ముందుకు పోతున్నాం. మేము ఎవరు నిరసన వ్యక్తం చేసినా కూడా వాళ్ళకు రిప్రజెంటేటివ్స్ అనేటివి మనం చేసుకోవాలనుకుంటున్నాము. నిన్న నిరసనకారులు అందరితో నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళ డిమాండ్ సింగిల్ పాయింట్ అజెండా ఒకటే, మాకు ఈఎంఐ ఇవ్వండి. ఈఎంఐ అనేది బిల్డర్ అప్లికేషన్ కాదండి. మేము ఈఎంఐ ఇవ్వము. ఈఎంఐ ఇచ్చే సబ్జెక్ట్ అనేది మేము ఎక్కడ కమిట్మెంట్ చేయలేదు. ఎటువంటి రూల్ పొజిషన్ కూడా లేదు. 100% ఉండదు. ఎందుకు ఉండదంటే ఇంతకుముందు మీరు చెప్పిన విధంగా కొంతమంది నిరసనకారులు అందరూ తెలిపినప్పుడు 2 blocks FTL బఫర్లో ఉన్నాయన్న విషయంతో మనకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ప్లస్ హైడ్రా వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించడం జరిగింది. ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో అవన్నీ కూడా అవాస్తవాలని చెప్పి తేల్చారు. ఒక్కరు కాదు, దాదాపుగా 3 బృందాలు వచ్చారు. ఇరిగేషన్ బృందము, రెవెన్యూ బృందము, హైడ్రా బృందాలు అందరూ కూడా వచ్చి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి మాకున్న ఇరిగేషన్ ఎన్ఓసికి ప్లస్ మాకున్న పర్మిషన్ స్టేటస్కు వీళ్ళు కరెక్ట్గానే ఉన్నారన్న విషయము 1 కాదు 2 కాదు 3 సార్లు ధృవీకరించారు. ఇది 100% మేము డే 1 కూడా అదే చెప్పాము. మేము కరెక్ట్ పొజిషన్లోనే ఉన్నామని, ఎటువంటి కబ్జా చేయవలసిన అవసరం కానీ ఇటువంటి ఆక్రమాలకు పాల్గొవలసిన అవసరం కానీ మాకు ఏం లేదు. అయినా మేము ఎవరైనా అక్కడ 1 acre ల్యాండ్ ఆక్యుపై చేసుకుంటే మేము ఇల్లు కట్టుకుంటామా? ఈరోజు FTL బఫర్ అనేది హైడ్రా వచ్చిన తర్వాత స్వాగతించిన వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తి నేనే ఉన్నాను. హైడ్రాను స్వాగతిస్తున్నాం. ఎంతో బాగా మంచి పనులు చేస్తున్నారు హైడ్రా వాళ్ళు. ఈరోజు మీరు చూస్తే కనుక రంగనాథ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో గేటెడ్ కమ్యూనిటీస్, పార్క్స్, ఎంతోమంది హైడ్రా రావడంతో రిలీఫ్గా ఉండి చాలా మంచి పనులకు వాళ్ళు టేకప్ చేస్తున్నారు. వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఫర్ దట్. అండ్ మీరు మా చూస్తే కనుక అఫీషియలీ లీగలీ ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ కన్ఫర్మ్డ్, ఇంక్లూడింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ మనకు 4 డిపార్ట్మెంట్స్ తోటి ఎటువంటి ఏం లేవు. అన్ని క్లియరెన్సెస్ మాకు క్లియర్గా వచ్చేసాయండి. చెప్తాను ఒక నిమిషం. మనకు ఈ విధంగా ఇంకొకటి మీరు ఇంకా అర్బన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే మా బాచుపల్లి ప్రాజెక్టులో దీంట్లో 2 acres ల్యాండ్ మేమే గిఫ్ట్ డీడ్ చేశాం గవర్నమెంట్కు ఫ్రీ ఆఫ్ కాస్ట్. దాంట్లో FTLలో బఫర్లో వస్తుందని మాకున్న పాత ఇరిగేషన్ ఎన్ఓసి ప్రకారము రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ చేశాము. వాసవి సరోవర్ అన్న ప్రాజెక్టు హైడ్రా గురించి మీరు తెలిపిన క్వశ్చన్కు మనకు రంగనాథ్ గారు మా సైట్ విజిట్ చేసిన మాట వాస్తవమే. ఆ సైట్ చూస్తే కనుక ఎలా ఉంటుందంటే మీరు అది చిన్న మైసమ్మ చెరువు ఒకవైపు, కాముని చెరువు ఒకవైపు, మధ్యలో మా సైట్ ఉంటుంది. అయితే దీంట్లో ఇరిగేషన్ ఎన్ఓసి మేము తీసుకున్న తర్వాత దీంట్లో పక్కన ఒక పెద్ద ఏరియా ఉన్నది. అంటే చిన్న చిన్న
కాలనీస్ ఉన్నాయన్నమాట. అన్ని 50 స్క్వేర్ యార్డ్స్, 100 స్క్వేర్ యార్డ్స్ చిన్న ఇల్లులు ఉన్నాయి అక్కడ సైడ్ అంతా. సో అక్కడ సైడ్ ఒక్కసారి వర్షం పడితే కనుక కాలనీ అంతా టోటల్లీ వాటర్తో స్టాగ్నేషన్ అవుతుందని అప్పుడున్న సిటీ సిసిపి దేవేందర్ రెడ్డి గారు మాకు ఏం ప్రపోజల్ పెట్టారంటే, ఈ 2 చెరువులకు మీరు కొద్దిగా నాలా 18 మీటర్స్ నాలా మీరు వదిలిపెట్టడం వల్ల ప్రజలకు బాగుపడుతుంది అనుకుంటే 3 acres మేము ల్యాండ్, మా పట్టా ల్యాండ్ కోల్పోయినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్కు గిఫ్ట్ చేసి మా సొంత ఖర్చుతోని దాదాపుగా 25 crores ఎక్స్పెండిచర్ తోటి 18 మీటర్స్ బాక్స్ డ్రైన్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఈ బాక్స్ డ్రైన్ నిర్మాణంలో ఆ నిర్మిస్తున్న టైంలో రంగనాథ్ గారు విజిట్ చేశారు. ఏదైతే వాళ్ళు చెప్తున్నారో 12 మీటర్ల నాలా కాదండి, 18 మీటర్ల నాలా బాక్స్ డ్రైన్ విత్ 9 మీటర్ బఫర్ ఐదర్ సైడ్, 9 మీటర్ ఇటు 9 మీటర్ అటు కంప్లీట్ కూడా వదిలిపెట్టాము. దాని తర్వాత రంగనాథ్ గారు వచ్చిన తర్వాత కొద్దిగా అటువంటి మిస్కమ్యూనికేషన్ ఉండి అటువంటి న్యూస్ ఏమైనా వచ్చిండొచ్చు, కానీ నేను పర్సనలీ విజిట్ చేశాను. అయితే ప్రజలు ఏదో అనుకుంటారండి ఈ సంబంధించిన సబ్జెక్ట్ విషయానికి, మీరు క్లారిటీగా మాకు నోటీస్ ఇవ్వండి అంటే హైదరాబాద్ మాకు నోటీస్ కూడా ఇచ్చారు. అక్కడ వాళ్ళు వచ్చిన కారణం ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలం ఉంది కాబట్టి వర్క్ చేసుకుంటున్నప్పుడు కొద్దిగా అక్కడ మన మట్టి అది వేయడం జరిగింది, అది క్లియరెన్స్ చేయండి, ఆ క్లియరెన్స్ అక్కడ ఉన్న నాలా పైన ఉండొద్దు అంటే బాక్స్ డ్రైన్ కట్టేటప్పుడు కంపల్సరీ వర్క్ చేసేటప్పుడు ఉంటుంది సార్ అని మేము ఎక్స్ప్లెయిన్ చేశాము. అయితే వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించి మాకు ఇదే విషయం అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ నాలా వర్క్ కూడా కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు స్మూత్ వాటర్ ఫ్లో ఉంది. 18 మీటర్స్ బాక్స్ డ్రైన్, కాంక్రీట్ బాక్స్ డ్రైన్ వీ హావ్ కన్స్ట్రక్టెడ్, గివెన్ 3 acres ల్యాండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్. మేము అన్ని పబ్లిక్ కోసం ఇచ్చి మా సొంత ఖర్చులు పెట్టుకొని క్లారిటీ లేకుండా, ఎవరో కొద్దిగా క్లియర్ కమ్యూనికేషన్ లేకుండా ఇటువంటి అపోహలన్నీ సోషల్ మీడియాలోనూ బయటికి వెళ్ళి ఇటువంటి అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్న కారణంతో ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి, భారీ ప్రాజెక్టులు చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేశారన్న ఆరోపణలు గతంలో హైదరాబాద్ లో సర్వేశారు. ఇక్కడ బాచుపల్లిలో ప్రధాన ఇరిగేషన్ అధికారులు 2 ఎకరాలు కబ్జా చేశారు, గతంలో నిర్ధారించారు. ఆ నివేదిక కూడా హైదరాబాద్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మీరు హెచ్ఎంబీఏ నుంచి క్లియరెన్స్ ఉంది 8-9 బ్లాక్స్ అని చెప్తున్నారు. ఆ బ్లాక్ సంబంధించిన కస్టమర్లు భవిష్యత్తులో కూడా ఆందోళన చెందే అవకాశం 100% ఇస్తాం. దీంట్లో ఇవ్వకపోవడానికి ఏం లేదు. మీకు చూపించిన విధంగా ఆల్రెడీ 3 ప్రాజెక్టులు హ్యాండ్ ఓవర్ ఇచ్చాము. ఈ ప్రాజెక్టు కూడా 100 మాకు 8 and 9 బ్లాక్ ఏదైతే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండేనో మాకు లాస్ట్ సెప్టెంబర్ మంత్లో క్లియర్ అయినాయి. దాని తర్వాత చాలా వరకు మాకు బ్యాంక్ ఫండ్స్ కూడా వచ్చాయి, మా కస్టమర్ సపోర్ట్ కూడా కొంతమంది ఉన్నది. చాలా వరకు మేము ముందుకెళ్ళి డే టు డే ప్రాజెక్ట్ కంప్లీషన్ మీదే కంప్లీట్గా ఫోకస్ పెట్టాము. దీని మీదనే స్టిక్ ఆన్ అయ్యి వీఆర్ గోయింగ్ టు డూ ఫర్ దిస్ వన్, వీఆర్ గోయింగ్ టు కంప్లీట్లీ ఫోకస్ ఫర్ ఆల్ ప్రాజెక్ట్స్ కంప్లీషన్ ఇన్ టైం. అదే విషయము మంచి ప్రశ్న అడిగారు. అందరు సోదరులు, మీడియా మిత్రులందరూ కూడా మీకు తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పేది ఏముండదు. చెడు అనేది తొందరగా ప్రవలిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. సో మంచి అనేది చేయడానికి చాలా టైం పడుతుంది, మంచి అనేది తొందరగా స్ప్రెడ్ కాదు. మన మిత్రుడు అడిగాడు ఆడియో క్లిప్ వచ్చిందని, దాని తర్వాత గంట సేపటి తర్వాత అదే మిత్రుడు అదే ఆడియో క్లిప్ పెట్టిండు 15 minutes తర్వాత, మాకేం ఇష్యూ లేదండి అని చెప్పి. అటువంటిది ఏం పోలేదే మన మీడియా లోపల, ప్రెస్ లోపల ప్రాబ్లం ఉందనేదే పోయింది. ఆ కస్టమర్ అనేది అతను మానసిక పరిస్థితితోనే కొద్దిగా ఆందోళన చెంది అటువంటి మనకు ఆడియో క్లిప్ రిలీజ్ చేశాడు. కానీ అవును కాదు 100% రాంగ్ అండి. ఎవరు కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, మేము వాసవి బ్యాంకు నడిపేయట్లేదు ఇక్కడ. మేము మాది నిర్మాణ సంస్థలో మేము ఫ్లాట్ విక్రయాలు చేస్తాం. మాది ఈరోజు మీరు నా దగ్గర ఎఫ్డీ పెట్టలేదు, మీరు నా దగ్గర డబ్బు దాచుకోలేదు. మీరు ఈరోజు ఫ్లాట్ మీకు ఇష్టపడి ఎవరైనా కన్స్యూమర్ వచ్చి కొనుక్కున్నాడు అనుకోండి, దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. మీరు ఈరోజు కొనుక్కొని రేపు వచ్చి నాకు వద్దండి నా డబ్బు నాకు కిందకి ఇచ్చేయండి అంటే, మీరు బ్యాంకులో డిపాజిట్ చేయలేదు, నాదేమి బ్యాంకింగ్ బిజినెస్ కాదు నాది. మా నిర్మాణ సంస్థ మీరు ఇష్టపడే ఫ్లాట్ అగ్రిమెంట్ చేసుకొని మీకు నచ్చిన ఫ్లాట్ సెలెక్షన్ చేసుకొని కొనుక్కున్నారు, దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. మీరు ఫ్లాట్ క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే ఫ్లాట్ క్యాన్సిలేషన్ పాలసీ ఉంటుంది. ఫ్లాట్ క్యాన్సిలేషన్ పాలసీకి మీకు డబ్బు ఎప్పుడు రిఫండ్ అనేది టైం లైన్ ఉంటుంది. 6 months ఉంటుంది, కొన్ని 9 months ఉంటాయి, కొన్ని 1 year ఉంటాయి. కొన్ని బిల్డర్స్ వాళ్ళ ఓన్లీ క్యాన్సిలేషన్ ప్రకారంగా వాళ్ళు ఇంకా మేము రిటర్న్ ఇవ్వము, మేము ఓన్లీ ఫ్లాట్ సేల్ చేసిన తర్వాతనే ఇస్తామన్న వాళ్ళ క్యాన్సిలేషన్ పాలసీ ఆ కన్స్యూమర్ నచ్చే కొనుక్కుంటాడు. తర్వాత వాళ్ళకి ఎదురయ్యే ఫైనాన్షియల్ పరిస్థితుల వల్ల ఇక్కడ మా డబ్బు ఉందని వచ్చి మాకు త్వరగా ఇవ్వండి అంటే మేము వెల్కమ్, నో ప్రాబ్లం. మీ ప్రాబ్లం ఉంటే కనుక మేము తీసుకుంటాము, మాకు సాయం మా చేతుల్లో ఉంది, మాకు అనుకూలంగా ఉంది, మేము చేస్తాము.
అది బయ్యరు ప్లస్ మా సబ్జెక్ట్ సంబంధించిన విషయమే, కానీ ఆ పర్టికులర్ కస్టమరే కాదు అండి. టోటల్ ఈ రోజు వరకు మాకు 10,500 కస్టమర్స్ ఉన్నారు. 10,500 కస్టమర్స్కు మేము ఫ్లాట్స్ ఈరోజు సేల్ చేస్తే ఒక వ్యక్తి వచ్చి ఉండొచ్చు, దానివల్ల మొత్తం సమస్యను తప్పు పట్టడం అనేది తప్పు. ఇప్పుడు మీకు అందరు తెలుసు, ఒక చిన్న ఎగ్జాంపుల్ను చూపించి అన్ని డిపార్ట్మెంట్ తప్పడం మనం ఎట్లయితే రాంగో, ఒక చిన్న ఉదాహరణ పట్టుకొని సంస్థని రాంగు, సంస్థ కరెక్ట్ లేదనడం కూడా 100% రాంగు. 100% ఇస్తున్నాము. ఎందుకు ఇస్తున్నాం అంటే వినండి, ఇప్పుడు కస్టమర్ ఉన్నాడు అనుకోండి, స్వేచ్ఛగా చెప్పుకోవాలంటే 200 మంది వస్తే ఎట్లా వింటాము, ఏమని చెప్తాము. ఆల్రెడీ మీకు ఎప్పుడైతే నెసెసిటీ ఉంటుందో, మీకు వీడియో చూశారు ఈరోజు, ఆ వీడియో సిద్ధి కన్వెన్షన్ కి 2000 మెంబర్స్ వచ్చారు. నేనే మీటింగ్ పెట్టాను, 2000 3000 రండి, అందరు కస్టమర్ రావాలని. డే టు డే అప్డేట్ వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే కనుక జనరిక్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళకు ఒక మనం అడాక్ కమిటీ అని ఒకటి నిర్మించాము. ప్లస్ అది కాకుండా ఒకటి మా కస్టమర్ యాప్ ఉంది, ఆ పోర్టల్ ద్వారా వాళ్ళ క్వైరీస్ ఏమైనా ఉన్నా మేము రెస్పాండ్ అవుతున్నాము. అది కాకుండా ఎవరైనా వస్తే కనుక మనకు అడాక్ కమిటీ వాళ్ళు వచ్చి అసోసియేషన్ ఫామ్ అయితే వాళ్ళతో మేము చర్చలు చేయడానికి ఎనీ టైం రెడీ. అంతేగాని ఇటువంటి వాతావరణంలో చర్చలు జరగవండి. ఇప్పుడు నిరసన వాతావరణం ఉంటే దీంట్లో ఎవరో కొంతమంది ఉండవచ్చు, 100-150 మెంబర్స్ వచ్చి ఉండొచ్చు, కానీ 3000 మెంబర్స్ 100 మెంబర్స్ అని నాట్ ఈవెన్ 10%. సో నేను మీ ద్వారా అందరికి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ ఎవరెవరైతే కస్టమర్స్ ఉన్నారో మాకున్న 10,500 ఫ్లాట్స్లో వచ్చిన వాళ్ళు నాట్ ఈవెన్ 5% కన్నా తక్కువ ఉండొచ్చు. వాళ్ళ వ్యక్తిగత కారణాలతోని వాళ్ళ యొక్క రూల్ పొజిషన్స్ అవుట్ ఆఫ్. కానీ ఇప్పుడు మొన్న ఒక కస్టమర్ వచ్చాడండి నా దగ్గరికి, నేను డబ్బు ఇచ్చానండి, నాకు ఇప్పుడు కొద్దిగా వేరే ఎమర్జెన్సీ ఉంది, నా ఫ్లాట్ క్యాన్సిల్ చేసుకుంటాను, నాకు ₹2 వడ్డీ చేసి నాకు డబ్బు వెనక్కి ఇవ్వండి అని అడుగుతాను. ఈజ్ దేర్ ఎనీ రూల్ పొజిషన్ దట్ వీ హ్యావ్ టు గివ్? ఆర్ వి అబ్లిగేటెడ్ టు గివ్? ఈజ్ దేర్ ఎనీ మ్యాండేట్? ఈజ్ దేర్ ఎనీ రూల్ లైక్ దట్? నో. హౌ కెన్ కస్టమర్ డిమాండ్? ఇట్ ఈస్ రాంగ్. సో అట్లనే విధంగా ఏదైతే మేము యాక్సెప్ట్ చేస్తుంది ఏంటంటే, మా సంస్థ తరఫున ప్రాజెక్ట్స్ అనేటివి ఈచ్ ప్రాజెక్టు 6 months to 1 year డిలే ఉన్నమాట 100% వాస్తవం. ఐఎమ్ అక్నాలజింగ్ దట్ ఫ్యాక్ట్. ఐ వుడ్ లైక్ టు రియలీ రిట్రీవ్ అండ్ రెసిప్రోకేట్ దిస్ ఫ్యాక్ట్. ప్రాజెక్టు డిలే ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే మార్కెట్ 1-2 years నుంచి కొద్దిగా స్లో ఉంది. సిబ్బందిని అనేటివి ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతున్న కొద్దీ మీకు చూపించిన విధంగా 3 ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేశాం. 3 ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ ఇప్పుడు చేపట్టాలంటే మార్కెట్ అనుకూలంగా ఉంటే, మా చైర్మన్ గారు సముఖ్యత ఉంటే కనుక మేము హ్యాండ్ ఓవర్ చేపడతాం. కొత్త ప్రాజెక్టు చేపట్టినప్పుడు, పాత ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఉన్న సిబ్బందిని పెట్టుకుని ఏం చేసుకుంటాం? మీకు అర్థమైందా నేను చెప్పిన పాయింట్? పాత ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ అయిపోతుంది, డెలివరీ అయిపోతుంది, ఈ సిబ్బంది మాకు అవసరం లేదు కదా, కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేస్తే మాకు కావాలి వాళ్ళు. ఇటువంటి దాంట్లో ఎట్లయితే ఉంటుందో టెంపరీ ఉద్యోగులు ఉండొచ్చు, పర్మనెంట్ ఉద్యోగులు ఉండొచ్చు, డైలీ ఉద్యోగులు ఉండొచ్చు. అటువంటి దాని గురించి ఏమైనా మీకు ఉండొచ్చు, కానీ వేరే దానికి ఏం లేదు. ద ఫ్యాక్ట్ ఐ వుడ్ లైక్ టు రియలీ అక్నాలెడ్జ్ అండ్ ఐ వుడ్ లైక్ టు గివ్ త్రూ యూ 6 months to 1 year ఉన్న డిలే మాట వాస్తవమే. కానీ మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాము, హ్యాండ్ ఓవర్ చేయడానికి అన్ని ఫోకస్ పెట్టాము, దానిపైన చేస్తామని ఆశిస్తున్నాం. 100% రెగ్యులేషన్స్ ఉన్నాయండి. రేరా నామ్స్ ప్రకారంగా ఒకవేళ ప్రాజెక్ట్ లేట్ అయితే రేరా డెడ్ లైన్ తర్వాత 9-10% ఇంట్రెస్ట్ ఆ ప్రకారంగా రేరా నిబంధనల ప్రకారంగా కస్టమర్స్ అందివ్వమని బిల్డర్కు రేరా వాళ్ళు డైరెక్షన్ చేస్తారు. ఆ నిబంధనలు తప్పకుండా దాన్ని తీసుకొని దాన్ని పాటిస్తూ అందరు కూడా ఆ అమౌంట్ కూడా ఇచ్చి త్వరగా ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తామని మీ ద్వారా అందరికి కూడా భరోసా ఇస్తూ నేను చెప్తున్నాను. చర్చలకు ఎప్పుడు స్వాగతం, నేను ఆల్వేస్ వీఆర్ వెల్కమ్. ఈ సమయం అనేది చర్చలకు స్వాగతం అండి, నిరసనలకు కాదు. బిల్డర్ ఎప్పుడు కూడా ముందుకు వస్తాడు, ఓన్లీ చర్చలకు. ఎనీ టైం ఐఎమ్ రెడీ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లం అక్రాస్ ద టేబుల్. తప్పకుండా మాట్లాడతాం.